బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఈజీగా చాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చాట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ చాట్ తయారీకి 1 గ్లాసు నిండుగా శనగపప్పు తీసుకోవాలి. 1 గ్లాసు శనగపప్పుకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్న తర్వాత దీనిలో 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, 2 తొక్క తీసుకున్న బంగాళదుంపలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ 4 విజిల్స్ రప్పించుకోవాలి. మనం తీసుకున్న శనగపప్పు, బంగాళదుంపలు అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. కావాలంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఉడికిన శనగపప్పులో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మ్యాషర్తో ఒకసారి దీన్ని అంతటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కాసేపు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇలా కాసేపు ఉడికించుకుంటే మనం బండి మీద తినే చాట్ లాగా ఎంతో రుచిగా ఉండే చాట్ రెడీ అయిపోయింది. ఇలా ఉడికిన ఈ చాట్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా ఉల్లిపాయలు మిక్చర్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. కొంచెం పులుపు కావాలి అనుకుంటే దీనిపైన కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే ఎంతో రుచికరమైన చాట్ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంతో ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.